హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం మిర్చిలో స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాం మిత్రులారా. లాస్ట్ స్ప్రేలో వచ్చేసి మనం బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఇమ్నిట్, దాంతోపాటు బిఎస్ఎఫ్ వాళ్ళదే పోలిరామ్ ఇన్ ఫంగిసైడ్, ఇది కలిపి మనం స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా. దాంతోపాటు క్వాంటిటీస్ కూడా మనం సైడ్ బ్రాంచెస్ గ్రోత్కి సంబంధించి మనం స్ప్రే చేయడం జరిగింది. అవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. అంతేకాకుండా రైతు సోదరులు కామెంట్స్ చూసుకున్నట్లయితే కొమ్మకుళ్ళు తెగులు కానీ, కాయమచ్చ తెగులు కానీ, బూడిద తెగులు కానీ ఇవి ఎక్కువగా ఉన్నాయని చెప్పి కామెంట్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది మిత్రులారా. మనకి ఈ కొమ్మకుళ్ళు తెగులు కానీ, బూడిద తెగులు కానీ, లేకపోతే ఈ పండాగ్ కానీ, వీటికి మీరు అంటే ఉధృతి ఎక్కువగా ఉన్నా, లేకపోతే మీరు స్టార్టింగ్లో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇప్పుడు మనకి బాగా రిజల్ట్ వచ్చే మందులు అంటే బాగా కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడైతే కనుక మీరు బిఎస్ఎఫ్ వాళ్ళదే మేరీ వన్ అనే మనకి ఉంది మిత్రులారా. అది మనకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట. ఎకరానికి వచ్చేసి 80 ml మనం డోస్ తీసుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు సింజెంటా వాళ్ళదే అమిస్టార్ టాప్ ఉందన్నమాట. అజాస్టిస్ట్రోబిన్, దాంతోపాటు డైఫన్ కోనోజోల్, 2 టెక్నికల్స్ ఉంటాయి. మనకి బూడిద తెగులు కానీ, పండాక్ కానీ, దాంతోపాటు కాయమచ్చ కానీ ఇవి ఉన్నట్లయితే వీటికి సంబంధించి మనం అమిస్టార్ టాప్ అయినా లేకపోతే మేరీ వన్ అయినా, ఈ రెండు కూడా చాలా ఎక్సలెంట్ మందులు మిత్రులారా. వీటితో పాటు మీరు కాంబినేషన్ వచ్చేసి ప్లాంటోమేషన్ కాంబినేషన్ తీసుకొని మీరు స్ప్రే చేసినట్లయితే మీకు ఆల్మోస్ట్ పండాగ్ కానీ, కొమ్మకులుడు కానీ, బూడిద తెగులు కానీ అన్ని రకాలుగా కూడా మనం క్లియర్ చేసుకునే, కాయమచ్చ కానీ ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వాతావరణంలో మంచు, దాంతోపాటు చలి తీవ్రత కొంచెం పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా మనకి కొమ్మకుళ్ళు తెగులు కానీ లేకపోతే బూడిద తెగులు కానీ స్టార్ట్ అవుతాయి అనమాట. కాబట్టి అమిస్టార్ టాప్ ఏంటంటే మనకి ప్రివెంటివ్ టెక్నాలజీతో ఉంటుంది మిత్రులారా. అంటే మనం రాకముందైనా సరే మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఫంగల్ డిసీజెస్ అనేవి అటాక్ అవ్వకుండా ఉంటాయి మిత్రులారా. కాబట్టి రైతు సోదరులు మేరీ వన్ అయినా పర్వాలేదు, లేకపోతే అమిస్టార్ టాప్ అయినా పర్వాలేదు. అమిస్టార్ టాప్ అయితే ఎకరానికి 200 ml మనం డోస్ తీసుకొని మనం స్ప్రే చేస్తున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. మనం సరే ఓవరాల్గా మనది క్రాప్ ఏ విధంగా ఉందనేది చూపిస్తాను. ఆ తర్వాత మనం ఈరోజు ఏం స్ప్రేయింగ్ చేస్తాం అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి మిత్రులారా. ఓవరాల్గా మనది క్రాప్ అయితే ఏ విధంగా ఉంది మిత్రులారా. ఇప్పుడు కొంచెం ఒక 4-5 డేస్ నుంచి మంచు, దాంతోపాటు ఈ చలి తీవ్రత అనేది కొంచెం పెరిగిందనమాట. అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా కూడా ఆకుల మీద మనకి ఈ మంచు అనేది పోలేదనమాట. మంచులో కూడా ఇప్పుడు ఈ నవంబర్ ఎండింగ్కి వచ్చాం కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 monthsలో కూడా మనకి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి రైతు సోదరులు కంపల్సరీగా మీరు స్ప్రేయింగ్స్ చేసేటప్పుడు ఏంటంటే ఒక 15 daysకి ఒకసారి మీరు కంపల్సరీగా ఫంగిసైడ్స్ అనేవి స్ప్రే చేసుకోండి అనమాట. ఎందుకంటే ఈ ఫంగిసైడ్స్ కనుక మీరు స్ప్రే చేయకపోతే మీకు బూడిద తెగులు కానీ, పండాకు తెగులు కానీ, కాయమచ్చ కానీ, కొమ్మకుళ్ళు తెగులు కానీ ఇలాంటి ఫంగల్ డిసీజెస్ అనేవి మన క్రాప్ మీద అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మిత్రులారా. కాబట్టి రైతులు ఏంటంటే తెగుళ్ళ మందులు కూడా మీరు స్ప్రే చేసుకుంటూ ఉంటే మీకు మంచి రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. మనం లాస్ట్లో ఇమ్యూనిట్తో పాటు బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది పోలిరామ్ అనే దాంతోపాటు క్వాంటిటీస్ ఇవి కలిపి మనం స్ప్రే చేసామన్నమాట. స్ప్రే చేసిన తర్వాత చూడండి, క్వాంటిటీస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే కాస్ట్ మనకు చాలా తక్కువ, మంచి రిజల్ట్ కూడా రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. చూడండి, క్రాప్ కూడా చాలా మెత్తదనం వచ్చింది. దాంతోపాటు మన క్రాప్ కూడా చాలా చక్కగా సెట్ అవుతుంది అనమాట. ఈ పైదాకా చూసినట్లయితే చూడండి, క్రాప్ కూడా మనకి ఎక్సలెంట్గా సెట్ అవుతుంది అనమాట. మనకు ముడత కానీ ఏమీ లేవు మిత్రులారా. ఎందుకంటే ఒకసారి మనం ఎలక్ట్రో కూడా వేసాం అనమాట, బ్లాక్ ట్రిప్స్ సంబంధించి. ఓవరాల్గా వచ్చేసి మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇది సింజెంటా కంపెనీ వాళ్ళది సిమోడిస్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ మనకి మార్కెట్లోకి రావడం జరిగింది మిత్రులారా. ఇదేంటంటే మనకి మిరపలో వచ్చే కాయతొలుచు పురుగు మీద, అంతేకాకుండా బ్లాక్ ట్రిప్స్ మీద వీటి సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. ఈ మందు మనం లాస్ట్ ఇయర్ కూడా వాడామన్నమాట. ఈ టైంలో ఏంటంటే ఈ నవంబర్, డిసెంబర్లో ఎక్కువగా మనకి బ్లాక్ ట్రిప్స్ అనేవి కొంచెం ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 monthsలోనే మనకి క్రాప్ కూడా సెట్ అవుతుంది. కాబట్టి ఈ 2 monthsలో ఏంటంటే మనకు కొంచెం మంచి మందులు కొడితేనే మనకి పంట దిగుబడి అనేది మనకి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. అదొకటి రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి. ఇది సిమోడిస్ అనమాట. లాస్ట్ ఇయర్ మనకి మార్కెట్లోకి లాంచ్ అయింది. ఇది మనకి ట్రిప్స్ మీద, బ్లాక్ ట్రిప్స్ మీద, కాయ తొలుచు పురుగు మీద మనకి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే ఐసోసైక్లోరియం ఉంటుంది మిత్రులారా. ఇది మనకి ఎక్సలెంట్గా పనిచేయడం జరుగుతుంది అనమాట. దీని డోస్ చూసుకున్నట్లయితే మనం ప్రతి ఎకరానికి వచ్చేసి 240 mlని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 240 mlని మనం సుమారు ఈ 200 లీటర్లో కలిపి మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 200 లీటర్లు అంటే మనం 20 లీటర్ల పంపు వాడతాం కాబట్టి సుమారు 10 పంపుల దాకా మనం
ఈ 240 ml డోస్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది మిత్రులారా. ఇది మనకి ఎక్సలెంట్గా పనిచేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకి క్రాప్ ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఫ్లవరింగ్ స్టేజ్లోనే మనకి బ్లాక్ ట్రిప్స్ అనేవి మిరప పంటలని అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో అంటే ప్రజెంట్ ఉన్న ఈ టైంలో నవంబర్ డిసెంబర్లో మీకు క్రాప్ సెట్ అయ్యే టైంలో కనుక మీరు ఈ సిమోడిస్ని కనుక మీరు ఒక్కసారి కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. మనకు సుమారు 23 పంపులు పడతాయి కాబట్టి నేను 2 తీసుకురావడం జరిగిందనమాట. దీని కాస్ట్ వచ్చేసి సుమారు 1900 నుంచి 2000 దాకా 240 ml ఉంది మిత్రులారా. దీని కాంబినేషన్ అయితే వేరే ఏం కాంబినేషన్ వెళ్ళట్లేదు, ఎందుకంటే కొంచెం కాస్ట్లీ మందు కాబట్టి దీని కాంబినేషన్ లేకుండా మనం సింగిల్గా స్ప్రే చేస్తేనే మనకు బెటర్ రిజల్ట్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. దీంతోపాటు వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అయిన పొటాషియం నైట్రేట్ తీసుకురావడం జరిగిందనమాట. NPK 13,045 అనమాట. 13% నత్రజని ఉంటుంది, 45% పొటాష్ ఉంటుందన్నమాట. ఈ టైంలో ఇవి కూడా వేస్తే ఏంటంటే ఫ్లవరింగ్ బాగా రావడం, అంతేకాకుండా పొటాషియం కాయ సైజుని అది ఇంప్రూవ్ చేయడానికి మనకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మిత్రులారా. దాని గురించి ఈ పొటాషియం కూడా ఒక 2 kgs తీసుకురావడం జరిగింది అనమాట. మనం ఎకరానికి చూసుకున్నట్లయితే 1 kg మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2 kgs తీసుకురావడం జరిగింది. దీంతోపాటు బ్రాండ్ తీసుకురావడం జరిగింది. మీ అందరికి తెలిసిన ప్రోడక్టే. మనం ఫ్లవరింగ్కి ఎక్కువగా మనం బ్రాండ్ యూజ్ చేస్తాం అనమాట. దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఎందుకంటే మనకి ఎప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది ఏంటంటే మనకి కాయ సైజ్ని అది ఇంప్రూవ్ చేయడానికి, అంతేకాకుండా మొక్కకి ఒక రకమైన న్యూట్రిషన్స్ ఇస్తుంది. దాంతోపాటు మన గ్రోత్ని, మిరపకాయ యొక్క గ్రోత్ని, దాంతోపాటు ఫ్లవరింగ్ని అది ఇంప్రూవ్ చేయడంలో ఈ బ్రాండ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా వచ్చిన పూతను అనేది నిలబెట్టి మనకి క్రాప్ అనేది సెట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది మిత్రులారా. కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్, 250 ml మనం తీసుకురావడం జరిగింది మిత్రులారా. ఇది 100 ml 300 నుంచి 350 రూపాయల దాకా మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్రులారా. ఇక ఇవి 3 కలిపి మనం ఈరోజు స్ప్రే చేస్తున్నాం అనమాట. సిమోడిస్తో పాటు బ్రాండ్, వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అయిన 13045 ఇవన్నీ కలిపి మనం స్ప్రే చేస్తున్నాము. సిమోడిస్ మీరు స్ప్రే చేసేటప్పుడు మిత్రులారా భూమిలో కనుక నిమ్ము ఉండేటట్టు చూసుకోండి. అంటే మనకు భూమిలో పచ్చి ఉన్నప్పుడు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం పచ్చి ఉంటే ఏంటంటే మనం స్ప్రే చేసిన మందు అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే బెట్ట మీద మనం స్ప్రే చేస్తే ఏంటంటే కొంచెం మనం ఆశించినంత రిజల్ట్స్ అయితే రావు. అదొకటి రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. రోజు మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్. సిమోడిస్ అనమాట, సింజెంటా కంపెనీ వాళ్ళది. చాలా ఎక్సలెంట్గా మనకి పనిచేయడం జరుగుతుంది మిత్రులారా. లాస్ట్ ఇయర్ కూడా మనం స్ప్రే చేసాం అనమాట. నల్ల తామర పురుగులు, దాంతోపాటు కాయ తొలుచు పురుగుల మీద ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. దీనికి కాంబినేషన్ అయితే వెళ్ళొద్దు అనమాట, సింగిల్గా స్ప్రే చేసుకోండి. కాంబినేషన్ అంటే మీరు దీని కాంబినేషన్ క్వాంటిస్ కానీ, లేకపోతే విల్వుడ్ వాళ్ళది బ్రాండ్ కానీ, ఇషాబిన్ కానీ, లేకపోతే ఫ్లవర్ బూస్టర్స్, లేకపోతే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ ఇవి మీకు అందుబాటులో ఉంటే అవి వాటి కాంబినేషన్లో ఈ సిమోడిస్ని కనుక మనం ఎకరానికి 240 ml మనం స్ప్రే చేసినట్లయితే మనకి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇక ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిమోడిస్ స్ప్రే చేసిన తర్వాత కూడా మన రిజల్ట్ కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.